సంక్రాంతి ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోస్ట్ ఆఫీస్ వీధిలో గల శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశం అనాది కాలం నుంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన దేశమని, సంస్కృతి సాంప్రదాయాలు పండుగల ద్వారా ఆ మహత్తర సంస్కృతి యొక్క ప్రతిబింబమే సంక్రాంతి పండుగ అని అన్నారు. ఈ వేడుకల్లో తెలుగుదనం పుట్టిపడేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ శోభను రెట్టింపు చేశారు. ఆవరణమంతా రంగురంగుల రంగవల్లులు, ఇంటి ముందు నిలిచినట్లు అలంకరించిన గొబ్బెమ్మలు, పల్లెల పరిమళాన్ని తలపించే బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగకు ఆది అయిన భోగి పండుగను గుర్తు చేస్తూ నిర్వహించిన భోగి మంటలు విద్యార్థుల్లో పల్లెటూరి జీవన విధానంపై అవగాహన పెంపొందించాయి. పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించే భావనను భోగి మంటల ద్వారా విద్యార్థులకు చక్కగా వివరించారు. అలాగే చిన్నారులకు నిర్వహించిన భోగి పళ్ళు కార్యక్రమం తల్లిదండ్రులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. పల్లెల సంస్కృతికి ప్రతీకలైన అరిసెలు, సున్నుండలు, బూరెలు, పొంగలి వంటి పిండి వంటలను ప్రదర్శించడం ద్వారా సంక్రాంతి పండుగ వ్యవసాయానికి, రైతులకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ వేడుకల్లో స్కూల్ డైరెక్టర్లు లక్ష్మి, ఉమాదేవి, హెచ్ఎం శ్రీదేవి, పిఈటి ఫ్రెడ్రిక్, సునీల రూపిణి, భాగ్య, కీర్తి, హరిత, అలేఖ్య, ఉమా, రేష్మ, లలిత, భవానీ, సుబ్బలక్ష్మి, దేవి తదితర ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ప్రత్యేక పండుగ అయిన ఈ సంక్రాంతిని మా స్కూల్లో, ఈ గాయత్రి స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క మన గాయత్రి స్కూల్లో అన్ని పండుగలను జరుపుకుంటూ రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకి విలువనిచ్చే కారణంగా అన్ని మతాలను మేము విలువనిస్తూ అన్ని మత కార్యక్రమాలను కూడా మనం ఇక్కడ నిర్వహిస్తాము. అన్ని పండుగలు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. ఆ ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను చాలా బహుఘనంగా జరిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని తల్లిదండ్రులకి ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటూ తల్లిదండ్రులకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాం. మా విద్యార్థులకి ముఖ్యంగా ఏ మతం అతీతం కాదు, ప్రతి మతానికి మనం గౌరవం ఇవ్వాలి. ఎవరి మతం వాళ్ళది, ఎవరి వర్షిప్ వాళ్ళది. కానీ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను, నేషనల్ ఫెస్టివల్స్ను మరియు ఇలాంటి సంక్రాంతి మరియు క్రిస్మస్ మరియు అనేక పండుగలు మతానుసారంగా జరుపుకునే ప్రతి పండుగను మన స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాం.
అందుకు మేము ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేనిదే మనం ఇలాంటి ఫెస్టివల్స్ని ఏమీ చేయలేము. ఇప్పుడున్న మన ప్రతి ఒక్క స్కూల్స్లో చదువుతో పాటు పిల్లలకి సమాజంలో ఎలా బ్రతకాలి, అందరికీ సమాన గౌరవం ఎలా అందించాలి అనేవి నేర్పించడం మాకు చాలా గర్వంగా ఉంది. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.